అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు సింపుల్గా లైట్గా ఒక బ్రహ్మాండమైన లంచ్ కాంబో చూద్దాం. బాగా సాఫ్ట్గా సింపుల్గా చేసుకునే రైస్ చపాతీస్తో పాటు భలే టేస్టీ అయిన అలసందల్ గ్రేవీ కర్రీ. ఈ కాంబినేషన్ వింటుంటేనే ఎంత బాగుందో. సో రండి ఇప్పుడు ఈ రెసిపీస్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రైస్ చపాతీ చేయడానికి నేను ముందు రోజు మిగిలిన అన్నాన్ని యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే దీనికి బదులు ఫ్రెష్గా వండుకున్న అన్నం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక మిక్సర్ జార్లో 1 కప్ అంతా అన్నం వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 కప్ అంత గోధుమ పిండి వేస్తున్నాను. ఈ రెండు ఈవెన్గా గ్రైండ్ అవ్వడం కోసం ఒక్కసారి ఇలా మిక్స్ చేస్తే బాగుంటుంది. ఒక్కసారి రుబ్బిన తర్వాత మళ్ళీ మొత్తం కలిపి సెట్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, చపాతీ పిండి ఇలా గ్రైండ్ చేయాలి. దీన్ని ఒక పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇందులో తడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం పిండి వేసి కలపాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ నూనె వేసి మళ్ళీ అంతా మిక్స్ చేయాలి. అంతే, చపాతీకి పిండి పర్ఫెక్ట్గా తయారైనట్టే. మీకు ఇది ఇంకా అంటుకుంది అని అనిపిస్తే ఇంకొంచెం పిండి వేసి కలుపుకోవచ్చు. ఇది పొడిగా నార్మల్ చపాతీ పిండిలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్ద మీద 2-3 చుక్కల నూనె వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టి సెట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత చూస్తే మీకు ఇది భలే సాఫ్ట్గా అయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. సో పీట మీద ఒక్కొక్క ఉండని పెట్టి కొద్దిగా పిండి చల్లి నార్మల్ థిక్నెస్ వచ్చేట్టు చపాతీని ఒత్తాలి. ఇది మరీ పల్చగా ఉంటే బాగుండదు. అన్నిటినీ ఇలానే రెడీ చేసిన తర్వాత వేడెక్కిన పెనం మీద ఒక్కొక్క చపాతీ వేసి 2 వైపులా తిప్పుతూ కాల్చాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని కాలిస్తే బాగుంటుంది. లోపల కూడా ఇవి ఈవెన్గా కుక్ అవుతాయి. చూస్తున్నారు కదా, దీనికి 2 వైపులా ఇలా బ్రౌన్ స్పాట్స్ కనిపించిన తర్వాత నేను నెయ్యి రాస్తున్నాను. దీనివల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది కాబట్టి నేను అప్లై చేస్తున్నాను. మీకు వద్దనుకుంటే నెయ్యి స్కిప్ చేసేయచ్చు. అంతే, చాలా ఈజీగా చేసే రైస్ చపాతీ తయారైనట్టే. నెక్స్ట్ టైం రైస్ ఏదైనా మిగిలిపోతే ఇలాగ మీరు చపాతీస్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఈ చపాతీలకి పెట్టుకుని తినేటట్టు చాలా టేస్టీ అయిన అలసందల కూర చూద్దామా? అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. అలసందలు చాలా హెల్తీ గింజలు కదా, అందుకే నేను ఎర్ర రంగు అలసందలతో ఒక మంచి గ్రేవీ కర్రీ చేసి చూపించబోతున్నాను. వీటిని కొంతమంది బొబ్బర్లని కూడా అంటారు. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో రండి, ఇది ఎలా చేయాలో మనం వెంటనే చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 1 కప్ అంతా ఎర్ర అలసందలు తీసుకుంటున్నాను. వీటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉంచాను. ఆ తర్వాత చూస్తే మీకు ఇవి చాలా చక్కగా నాని కనిపిస్తాయి. మీ దగ్గర ఎల్ల అలసందలు లేకపోతే మీరు మామూలు తెల్ల అలసందలు కూడా వాడుకోవచ్చు. సో వీటన్నిటిని ఉడికించడం కోసం నీళ్లు వెంపేసి ఒక ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి కొన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. అలసందలు మునిగేంత వరకు ఇందులో నీళ్లు పోస్తే సరిపోతుంది. కుక్కర్కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని 4-5 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత మీకు ఇవి పర్ఫెక్ట్గా ఉడికి కనిపిస్తాయి. ఇప్పుడు కూర చేయడానికి ఒక వెడల్పాంటి కడాయిలో నేను 2 టేబుల్ స్పూన్లంతా నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు గింజలు, దాల్చిన చెక్క, 2 లవంగలు, 2 యాలకులు వేయాలి. వీటితో పాటు చిన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు వేయాలి. పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి వీటిని కనీసం 5 నిమిషాలు వేయించాలి. 5 నిమిషాల తర్వాత ఇవి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా బ్రౌన్గా అవుతాయి. ఈ కూరకి ఇవి ఒక స్పెషల్ టేస్ట్ యాడ్ చేస్తాయని చెప్పచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చీల్చిన 2 పచ్చిమిరపకాయలు వేసి బాగా కలపాలి. ఇందులో 3 పెద్ద టొమాటోల ప్యూరే వేస్తున్నాను.
ఈ ప్యూరీలో ఉన్న పచ్చదనం పూర్తిగా పోయి ఇదంతా బాగా థిక్గా అయ్యేంత వరకు దీన్ని వేయించాలి. చూస్తున్నారు కదా, గ్రేవీలో ఉన్న నీళ్లు మొత్తం పోయి బాగా దగ్గర పడింది. ఈ పాయింట్లో ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పొడి వేసి అంతా బాగా కలపాలి. ఇప్పుడు ఉడికించిన అలసందల్ని నీళ్లతో కలిపి ఇందులో వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. ఇది చాలా సింపుల్ డిష్ అండి. ఏదైనా ముందుగా చేయాల్సింది ఉంది అంటే అది జస్ట్ గింజలు నానపెడతాం మాత్రమే. గ్రేవీ కొంచెం చిక్కగా ఉంది కాబట్టి నేను 1/2 కప్ అంత నీళ్లు పోసి డైల్యూట్ చేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కడాయికి ఒక మూత పెట్టి కూరని కనీసం 10 నిమిషాలు ఉడికించాలి. ఇలా చేస్తే ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ అలసందలకి బాగా పడతాయి. 10 నిమిషాల తర్వాత చూస్తే మీకు గ్రేవీలో నూనె పైకి తేలి కనిపిస్తుంది. ఇది చాలా హెల్తీ కర్రీ అని చెప్పచ్చండి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ లాంటి ఎన్నో న్యూట్రియంట్స్ మనకి దొరుకుతాయి. చివరగా ఇందులో 1 టీ స్పూన్ అంత గరం మసాలా పొడి వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కలపాలి. కూరని చిన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే అండి, ఎంతో ఆరోగ్యకరమైన అలసందల కూర తయారైనట్టే. దీన్ని మీరు ఫుల్కా, రోటీ, చపాతీ లాంటి ఏ ఇండియన్ బ్రెడ్తో అయినా హ్యాపీగా సర్వ్ చేసుకుని తినచ్చు. మధ్యాహ్నం లంచ్కి, లంచ్ బాక్స్లో ప్యాక్ చేసుకుంటానికి లేదా ఈవినింగ్ డిన్నర్కి ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్ అని చెప్తానండి. సో తప్పకుండా ఈ రెసిపీస్ని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.